పెద్ద ఓడ ఎక్కే ఓడరేవు ఎటుంటదబ్బా? బస్టాండ్ మాదిరి ఉంటదా, రైల్వే స్టేషన్ మాదిరి ఉంటదా, ఎయిర్పోర్ట్ మాదిరి ఉంటదా అనుకుంటాంటే ఓడల్లో ప్రయాణించే వాళ్ళు సుమారుగా ఒక వారం రోజులు ఉంటారు కాబట్టి విదేశాలకు పోవడానికి విమానం ఎక్కినట్టు చాలా క్రూజ్ షిప్పుల్లో మనిషికి 2 పెద్ద సూట్ కేసులు అలౌ చేస్తారు కాబట్టి వాటిని కావాలంటే మనమే లాక్కొని లోపలికి పోవచ్చు మనంతకు మనమే, లేదా ఎయిర్పోర్ట్ లో మాదిరిగా చెక్ ఇన్ చేసేయచ్చు. అంటే కిందనే ఇచ్చేస్తే వాళ్ళు తర్వాత రూమ్ దగ్గరికి తెస్తారు మనకి షిప్ లోపలికి. ఇంకా విదేశాలకు పోయే ఓడలైతే పాస్పోర్ట్, వీసా తప్పనిసరిగా ఉండాలి, అవి చెక్ చేస్తారు. ఒకవేళ నడవలేకుంటే వాళ్ళే వీల్ చైర్ లో తీసుకొని పోతారు. తర్వాత మనిషికి ఒక బ్యాడ్జ్ మాదిరిగా క్రూజ్ షిప్ లో ఉన్నన్ని రోజులు రూమ్ ఓపెన్ చేయడానికి, ఏమైనా కొనుక్కోవడానికి అన్నిటికీ ఇదిగో ఇలాంటి బ్యాడ్జ్ ఇస్తారు. ఇది మెడలో వేసుకొని తిరుగుతూ ఉండాలా. ఇంకా ఇదంతా కూడా పెద్ద విమానాశ్రయం మాదిరిగా ఉంది, పైకి కిందికి పెద్ద పెద్ద లైన్లు. ఇంకా షిప్ ఎక్కడానికి ముందే ప్రతి ఒక్కరికి ఫోటోలు తీస్తారు. తర్వాత లాస్ట్ లో కావాలంటే కొనుక్కోవచ్చు. విమానం ఎక్కేటప్పుడు విమానం ఎట్ట కనపడదో అలాగే క్రూజ్ షిప్ ఎక్కేటప్పుడు పెద్ద పెద్ద ఏరో బ్రిడ్జిల మీద లోపలికి పోతాం కాబట్టి షిప్ మొత్తం కనపడదు. గాని ఇలాంటి పెద్ద పెద్ద క్రూజ్ షిప్పుల్లో సుమారుగా 5,000 మంది ప్రయాణిస్తారు కాబట్టి షిప్పులోకి తిండి, వస్తువులు, పెట్రోలు, నీళ్లు మొత్తం లోడ్ చేసుకొని ఇంకా షిప్ లోపలికి అడుగు పెట్టాలంటే వాళ్ళు ఇచ్చిన గుండ్రటి బిల్లని స్కాన్ చేసి ఇంకా లోపలికి ఎంటర్ అయినాక 5 స్టార్ హోటల్ మాదిరిగా ఉంటది. ఇంకా అసలు మనం షిప్ లో ఉన్నామనే ఫీలింగే ఉండదు. ఇంకా షిప్ సముద్రంలో ప్రయాణం మొదలు పెట్టలేదు కాబట్టి స్టడీగా ఉంది. గాని సముద్రంలో పోయేటప్పుడు ఎక్కువ అలలు అట్లా వస్తే కొంచెం కదులుతుంది. కానీ లేకపోతే ఇలాంటి పెద్ద పెద్ద షిప్పులు సుమారుగా 15 అంతస్తులు ఉంటాయి కాబట్టి కదలకుండా పోతుంటది. షిప్ ఎక్కుతానే మనం అసలు రూమ్ లోకి పోకముందే ఇంకా ఏడ కావాలంటే ఆడ రెస్టారెంట్లన్నీ ఉంటాయి. ఇంకా స్కానింగ్లు కూడా ఏం చేసేది లేదు తినడానికి. మేము నలుగురికి కలిపి 2 రూములు తీసుకున్నాము, ఇద్దరు ఒక దాంట్లో ఇద్దరు ఒక దాంట్లో అని. కావాలంటే మనం ఎవరు ఏ రూమ్ లో ఉండేది అదంతా కూడా మార్చుకోవచ్చు. ఇంకా గానా బజానా అంతా కూడా జరుగుతూ ఉంటది. మనం మన రూమ్ దగ్గరికి పోయే లోపల మనం చెక్ ఇన్ చేసిన పెద్ద పెద్ద సూట్ కేసులన్నీ తెచ్చిపెట్టింటారు. ఇంకా పెద్ద హోటల్ మాదిరిగా సుమారుగా 2,000 రూములు ఉంటాయి, రకరకాల రూములు. డబ్బు పెట్టేదాన్ని బట్టి ఓయమ్మ షిప్ కదులుతుంది, బయలుదేరింది, ఎక్కువ ఉబ్బండి ఎక్కువ మామ అని ఎక్కండి మరి, త్వరగా పోదాం అందమైన అలస్కా చూడ్డానికి. సబ్స్క్రైబ్.